ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క అద్వితీయమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గడిచిపోయిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క కాపుదల కంచెలో మమ్మల్ని, మా కుటుంబాన్ని రక్షించారు తండ్రి. స్తోత్రాలు, భద్రపరిచారు నాయన, వందనాలు. మాకున్న సమస్తానికి మీ కంచె వేసి కాపాడిన దేవా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక రోజును, శ్రేష్టమైన దినమును మాకు దయచేసినందుకు, సజీవులుగా మమ్మల్ని మీ సన్నిధిలో ఈ విధంగా నిలవబెట్టుకున్నందుకు తండ్రి, మీకే తండ్రి లెక్కించలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకుడి అని తండ్రి మాకు జ్ఞాపకం చేస్తున్నారు నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో జీవిస్తున్న మేము ఈ లోకమందు యాత్రికులమై ఉన్నామని తెలుసుకొని అయ్యా, మేము ఈరోజు ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఆయన నడుచుకోవడానికి కృప చూపించండి అయ్యా. ఏదైతే ఉత్తమమై ఉన్నదో, ఏదైతే అనుకూలమై ఉన్నదో, ఏదైతే మీ చిత్తమై ఉన్నదో ఆ విధంగానే జీవించడానికి మాకు జ్ఞానం దయచేయండి. ఈ లోకస్తుల వలె నడుచుకొని మా సాక్ష్యాన్ని మేము కోల్పోయి అయ్యా, ఈ లోక ఆకర్షణలకు లోబడకుండా మాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. ఈ రోజంతాను వారికి తోడై ఉండండి, దుష్టుడి నుంచి వారిని తప్పించండి ప్రభువా. ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా, ఈ రోజున మేము మొరబెడుతున్నాము నాయన. అయా, మా యొక్క మార్గాలను సరళం చేయమని ప్రార్థిస్తున్నాము. మా పనుల్లో మమ్మల్ని నూరంతలుగా దీవించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, యథార్థంగా పనిచేస్తూ సోమరితనం లేకుండా, బద్ధకం లేకుండా నాయన యాక్టివ్గా ఉంటూ పనిచేస్తూ నాయన మేము మా పనులలో అయా సంపూర్ణ సమృద్ధి కలిగి ఉండడానికి కృప చూపించండి తండ్రి. మేము మా పనులలో నూరింతలుగా ఆశీర్వదింపబడడానికి సహాయం దయచేయండి నాయన తండ్రి. ప్రార్థిస్తున్నాం, ఈ రోజున ఏ బిడ్డ కూడా ఎటువంటి లేమి అనేది లేకుండా ప్రతి బిడ్డను కూడా సంపూర్ణ సమృద్ధితో నింపండి తండ్రి. అయ్యా, ఆర్థికంగా అప్పుల్లో ఎవరు కూడా ఈరోజు మునిగిపోకుండా, ఏ బిడ్డ కూడా అనారోగ్యముకు గురి కాకుండా నాయన సహాయం అనుగ్రహించండి. ఆత్మీయతలో వృద్ధి పరచండి నాయన తండ్రి. ఈ ఉదయకాల సమయంలో గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా, ఈ రోజున ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాం, జ్ఞానముతో నింపండి, సెలెక్ట్ అవ్వడానికి కృప చూపించండి. అయ్యా, మరే ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ ప్రయత్నాలన్నింటిలో వారికి ఈ రోజున విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డకును, డెలివరీస్, ఆపరేషన్స్లో తండ్రి సహాయం అనుగ్రహించండి. అయా, చెకప్స్లో, రిపోర్ట్స్లో మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. మా యొక్క ప్రతి ప్రయాణాన్ని కూడా దీవించండి అయ్యా. ఈ రోజున ఎవరు కూడా ఎటువంటి ప్రమాదము, అపాయం అనేది తండ్రి వారికి జరగకుండా క్షేమకరంగా వారు వెళ్ళి మరలా క్షేమకరంగా వారి గృహాలకు, గమ్యస్థానాలకు చేర్చబడ్డానికి కృప చూపించండి. విదేశాలు వెళ్తున్న బిడ్డలకు ఈరోజు మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. నాయన, ఈరోజు మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ఏ ఒక్కరితో ఎటువంటి గొడవలు, విభేదాలు లేకుండా, ఎటువంటి అవమానకరమైన పరిస్థితి, మోసకరమైన పరిస్థితుల్లో మేము చిక్కుబడకుండా, అపవాదికి మాలో చోటు ఇవ్వకుండా మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయా, ఈ రోజున ప్రతి ఒక్కరిని ప్రేమించి క్షమించే హృదయాన్ని కూడా మాకు అనుగ్రహించమని నాయన, మీ కృప, మీ దయ వలన బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించండి. సంవత్సరమును దయాకిరీటమును వారికి ధరింపజేయండి తండ్రి. ఈ రోజున మేమందరం కూడా మీ యొక్క సాక్షులుగా జీవిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటూ కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటించే ధన్యత మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.